చూసారు, ఇక్కడ మనం ఆలోచించేసింది ఏంటంటే, ఆలోచించేసింది ఏమిటి అంటే, కొన్ని కొన్ని దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ సముద్రం లాంటిది ఒకటి అడ్డు ఉంది అని మనం నేర్చుకున్నాం. సముద్రం లాంటిది ఒకటి అడ్డు ఉంది. ఆటల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ ఇంద్రధనుస్సు పైన ఆవరించి ఉంది కదండి. ఆ దేవుడు ఆశీనుడై ఉన్నాడు. ఆయనకి ఏడు 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 నేత్రాలు, అంటే ఆ ఏడు నేత్రాలు ఉన్నట్లుగా ఏడు ఆత్మలు, ఏడు ఆత్మలు అక్కడ ఉన్నట్లుగా దేవునికి మనం చదువుకున్నామండి. మనం అందరం కూడా మనం చదువుకున్నాం. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేసింది ఏంటంటే, ఆ ఈ ఈ యోహాన్ గారు మనం ఆలోచన చేసినట్లయితే తను ఎంతో ఇబ్బంది పడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇబ్బంది పడుతూ ఉంటే తను ఆ, ఆ, ఈ శరీరం అనేటువంటిది ఒక అడ్డుగా శరీరం అనేటువంటిది శరీరం అనేటువంటిది ఒక అడ్డు కాదు. అక్కడ సముద్రం అనేటువంటిది కూడా సముద్రం ఉన్నట్టుగా చెప్పాడండి అక్కడ. తర్వాత అధ్యాయంలో కొన్ని చోట్ల 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సముద్రం లేనట్లుగా మనం చూసాం. అంటే ఏంటనమాట, యోహాను గారికి ఆరాధన చెయ్యాలి అనేటువంటి తపన ఉంది కదండి. ఆ తపనకి ఈ సముద్రం అనేటువంటిది ఒక అడ్డు కాదు అనేటువంటి దేవుడు, ఆ గొప్ప దేవుడిని నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. నీ శరీరం ఒక అడ్డు కాదు, నీ ఆరాధనకి సముద్రం, దీవి చుట్టూ ఉండేటువంటి సముద్రం ఒక అడ్డు కాదయ్యా అన్నట్టుగా మరి ఆదరణ ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం యోహాను గారు. చూసారు ఎంత ఆదరణ ఇచ్చాడు గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు మనం ఆలోచన